ఇక్కడ నేను చేపించే యాక్టివిటీ కాయిన్స్‌తో చేపిస్తున్నాను కదా! దీంతో పిల్లలకు ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే 5 కాయిన్స్ అన్నీ ఇటువైపు పెట్టు, 10 కాయిన్స్ అన్నీ ఇక్కడ పెట్టు, రూ. 1 ఇక్కడ పెట్టు, రూ. 2 ఇక్కడ పెట్టేసేయి. 5 కాయిన్స్ అన్నీ ఇక్కడ పెట్టేసేయి. దీంతో పిల్లలకు కొంచెము నెంబరింగ్ ఈజీగా అర్థమైపోతుందనమాట. ఈజీగా ఐడెంటిఫికేషన్ ఈజీగా వస్తుంది. అండ్ పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా కాన్సన్ట్రేట్గా చేస్తారు. ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. హై అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీ టైంలో ఇలా పిల్లలకి చిన్న చిన్న యాక్టివిటీస్ చేపిస్తుంటే వాళ్ళకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ టైం పాసింగ్ ఉంటుంది అనమాట పిల్లలకి. అండ్ వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట. సో దట్ పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఒక మంచి హ్యాబిట్ అనమాట. ఇలా పిల్లలకి చిన్న చిన్న యాక్టివిటీస్ చేపిస్తూ ఎంగేజ్ చేయడం. డిఫరెన్సెస్ అంటే వేరియేషన్స్ ఈజీగా అర్థమైపోతుంది అనమాట పిల్లలకు. ₹1, ₹5, ₹2, ₹10 ఇలా సో ఇలా నేను నెంబర్స్ ఉన్న వైపు టర్న్ చేసి సపరేట్ పెట్టమని చెప్పాను అనమాట. సో ఇక్కడ కాయిన్స్ సపరేట్ చేస్తున్నాడు. సో దట్ తనకి వేరియేషన్స్ అర్థమవుతుంది. ఏది ఎలా ఉంటుంది, ఏ కాయిన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక పిరమిడ్ బిల్డ్ చేస్తుండనమాట. అన్నీ ఒకే వరుసలో పెడుతున్నాడు. అది కూడా కొంచెం ఒక చిన్న యాక్టివిటీ లాగా ఉంటుంది అనమాట పిల్లలకు. ఇలా చిన్న చిన్న బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీస్ లాగా బాగా యూజ్ అవుతాయి ఇలాంటివి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చేస్తున్న యాక్టివిటీ 2 హ్యాండ్స్ కోఆర్డినేషన్ కానీ, హై అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కానీ, ఫింగర్స్కి మంచిగా గ్రిప్ రావడానికి కానీ, రైటింగ్ స్కిల్స్కి బాగా యూజ్ అవుతుంది. కాయిన్ నార్మల్గా మనం ఇలా పట్టుకుంటేనే మనకే అది రాదు కదా. సో ఇలా పిల్లలకి మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అనమాట. ఇలా కాయిన్స్తో చేపిస్తే చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి చిన్నగా ఉంటాయి, అట్లా జారిపోతూ ఉంటాయి కదా కాయిన్స్. సో వాటిని పట్టుకోవడానికి కానీ ఎంత కాన్సన్ట్రేట్గా ఇంట్రెస్ట్గా చేయాలి అంటే చాలా ఫోకస్ చేయాల్సి వస్తుంది బేబీ. సో దట్ దాంతో పిల్లలకు చాలా ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ కూడా చాలా డెవలప్ అవుతాయి. సో కొంచెం బాగా హైపర్ యాక్టివ్గా ఉన్న బేబీస్, ఏం చెప్పినా వినడు అనే బేబీస్ ఉన్న వాళ్ళకు ఇలాంటి యాక్టివిటీస్ చేయించండి. ఒక దగ్గర కూర్చొని చేస్తారు కాబట్టి వాళ్ళకు మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. అండ్ స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇలా యాక్టివిటీస్ చేపిస్తుంటే మదర్ అండ్ బేబీ మధ్య బాండింగ్ ఎక్కువ ఏర్పడుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైము అమ్మ పేరెంట్స్ చెప్పిన మాటలు బాగా వింటారు యాక్టివిటీ టైంకి వచ్చేటప్పటికి. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పింది వాళ్ళు వింటారు కదా. సో వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. సేమ్ అదే ఫ్లోలో అలవాటు అవుతూ ఉంటుంది. అప్పటి వరకు ఏం తెలియదు కదా యాక్టివిటీ ఎలా చేయాలి ఏంటి అనేది మనం చెప్తాం కాబట్టి వాళ్ళు వింటూ ఉంటారు. అదే విధంగా మనం ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఏం చెప్పినా వాళ్ళు వినడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఒకేసారి ఇది రాదు, మెల్లమెల్లగా పిల్లలకు అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే యాక్టివిటీస్ అలవాటు చేయించడం అనేది బేబీకి ఒక మంచి హ్యాబిట్ అనమాట. సో అండ్ మిగతా టైంలో కూడా మనం వేరే వర్క్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే క్రియేటివ్గా ఏదో ఒకటి చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. బిజీగా వాళ్ళ వరకు వాళ్ళు ఏదైనా మనం పెన్ను కానీ, పెన్సిల్ కానీ, ఇలాంటి చిన్నవి ఏమైనా టాయ్స్ కానీ, ఇలా ఆడుకునే థింగ్స్ కానీ అలా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళుగా మనం ఒకటి చెప్తే ఇంకొక విధంగా ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి అలా క్రియేటివిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను చేపిస్తున్న యాక్టివిటీ వాటర్లో కాయిన్స్ వేసాను కదా, ఆ కాయిన్ని స్పూన్తోనే పికప్ చేసి బౌల్లో వేస్తున్నాడు కూడా. ఇది కూడా ఒక టాస్క్ అనమాట బేబీకి. అంత ఈజీగా రాదు వాటర్లో నుండి కాయిన్. సో తను దాన్ని పికప్ చేసి తీసేస్తున్నాడంటే ఎంత కాన్సన్ట్రేట్గా చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ నేను ఇక్కడ చేపిస్తున్న యాక్టివిటీ వాటర్లో రబ్బర్ బ్యాండ్స్ వేసి స్పూన్తో తీయమని చెప్పాను కదా. సో దీంతో పిల్లలకి అటెన్షన్, ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఎలా అంటే ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ని తీయమని చెప్పాను అనమాట ఫోర్క్తో. 2, 2, 3, 3, 4, 4 అలా బంచ్ కాకుండా 1, 1 తీయాలి. 2, 2, 3, 3 అలా వచ్చినా సరే దాన్ని సపరేట్ చేసుకొని
వన్ మాత్రమే తీయాలని చెప్పారనమాట. ఇది ఒక టాస్క్. ఇలా చిన్న చిన్న టాస్కులు ఇస్తుంటే పిల్లలు ఇంట్రెస్ట్‌గా చేస్తారు. చాలా బాగా ఫినిష్ చేస్తారనమాట. వాళ్ళకు కూడా మంచిగా ఒక ఎడ్యుకేషన్ అనేది బాగా అలవాటయిపోతుందనమాట. సో, ఎంత కాన్సంట్రేట్‌గా తీసేస్తున్నాడు చూడండి మా బాబు ఇక్కడ. సో, ఇలాంటి వాళ్ళకి చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటదనమాట బేబీకి. సో, ఇలా ఈజీగా పిల్లలకి యాక్టివిటీస్ అలవాటు చేయించొచ్చనమాట. ఇలాంటి చిన్న చిన్నయి ఫన్‌గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం పిల్లలకి ఎడ్యుకేట్ చేసిన విధంగా ఉంటదనమాట పేరెంట్స్. నేర్చుకుంటా. వెరీ గుడ్. నైస్. పర్ఫెక్ట్. సూపర్. గ్రేట్ ఫెల్లో. యూ గ్రేట్ ఫెల్లో. అండ్ నెక్స్ట్ పిల్లలు యాక్టివిటీ చేపిస్తున్నప్పుడు వాళ్ళని కొంచెం అప్రిషియేట్ చేసే విధంగా మాట్లాడాలి. వాళ్ళకి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట. ఎంకరేజింగ్గా ఉండి ఎక్కువసేపు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ కాన్సన్ట్రేట్గా కూడా చేస్తారు. అండ్ వాళ్ళ అటెన్షన్ అనేది డైవర్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకనే పిల్లల్ని ఏం చేసినా సరే వాళ్ళని కొంచెం కొంచెం తక్కువ చేసినా ఎలా చేసినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ టైంకి ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ యాక్టివిటీ ఇక్కడ నేను వాటరు స్పూన్తో తీసుకొని బౌల్లో వేయమని చెప్పానమాట. ఇది కూడా కొంచెం సేమ్ ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్గా ఉంటుంది. అండ్ కొంచెం ఫన్గా ఉంటుంది. బేబీకి చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనేసి ఇది చేపించాను. నెక్స్ట్ యాక్టివిటీ ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్స్ కలర్స్ రెడ్, గ్రీన్, యెల్లో ఉన్నాయి కదా, అవి సీక్వెన్స్లో పెట్టాను. ఫస్ట్ రెడ్, తర్వాత యెల్లో, గ్రీన్ అలా పెట్టాను. సో సేమ్ కలర్ సీక్వెన్సెస్ తన ఫింగర్ కూడా రిపిటేషన్గా పెట్టాలి. అది టాస్క్ అనమాట. సో అది దాన్ని చూసుకుంటూ నేను నెక్స్ట్ ఆ తర్వాత ఏ కలర్ అని అలా పెడుతున్నాను చూడాలి. దీంతో పిల్లలకి సేమ్ అదే విధంగా అటెన్షన్ ఫోకస్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇమిటేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ సన్న యాక్టివిటీ చేపిస్తుంటే. అండ్ వెరీ గుడ్. ఈ ఫింగర్ వేసుకో. వెరీ గుడ్. నెక్స్ట్ ఎల్లో తర్వాత ఏముంది చూడు. రెడ్ వేసుకో. వెరీ గుడ్. రెడ్ తర్వాత ఏముంది మళ్ళీ? నో ఎల్లో కాదు, గ్రీన్. ఎల్లో తర్వాత ఏముంది ఇక్కడ చూడు. లాస్ట్కి ఏముంది? గ్రీన్ వేసుకో. గ్రీన్. వెరీ గుడ్. గుడ్ బాయ్. నెక్స్ట్ రెడ్. ఆల్టర్నేటివ్గా రావాలి. రెడ్, ఎల్లో తర్వాత గ్రీన్ ఎంచుకో. వెరీ గుడ్. సో నెక్స్ట్ నేను ఇచ్చిన టాస్క్ ఫినిష్ అయిన తర్వాత రిమైనింగ్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, వాటితోనే తను ఓన్గా రిమైనింగ్ ఫింగర్స్కి కూడా ఇట్లా పెడుతున్నాడు చూడండి. ఇది తన ఓన్ క్రియేటివిటీ అనమాట. అంటే బేబీస్ ఎలా ఉంటారో మనం చెప్పింది కాకుండా అడిషనల్గా ఇంకొక వర్క్ కూడా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. అండ్ సో దట్ వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. వాళ్ళు కూడా ఫ్రీగా కొంచెము క్రియేటివ్గా ఆడుకోవడానికి అట్లా కొంచెం టైం ఇస్తే వాళ్ళు చేసే విధానం కూడా మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఇది అనమాట ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.